హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ వీడియో ఏంటంటే లేటెస్ట్గా వీసా ప్రాసెస్ పైన చాలా చేంజెస్ చూస్తున్నారు కదా. అలానే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ అమెరికాకి బిజినెస్ వీసా పైన కానీ టూరిస్ట్ వీసా పైన కానీ అంటే B1 ఆర్ B2 వీసాస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అమెరికా వీసా తీసుకోవాలనుకుంటే $15,000 అనేది బాండ్ ముందు మనం పే చేయాలన్నమాట. సో అది డీటెయిల్గా ఎప్పుడు పే చేయాలి, ఏంటి, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ కంట్రీస్కి ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా అసలు టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. ఈ యుఎస్ వీసా బాండ్ ప్రోగ్రామ్ అనేది ఫెడరల్ రిజిస్టర్డ్ నోటీస్ అనేది అయితే పబ్లిష్ చేసింది. అది ఎప్పుడంటే August 5, 2025. సో ఈ యుఎస్ వీసా బాండ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పటి నుంచి లాంచ్ అవుతుంది అంటే August 20, 2025 నుంచి అయితే లాంచ్ అవబోతుంది. ఈ పైలట్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ అనేది 12 months అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి August 5, 2026 వరకు ఈ పైలట్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. 12-month పైలట్ ప్రోగ్రామ్ ఇది. అసలు ఈ వీసా బాండ్ పేమెంట్ మనం ఎప్పుడు చేయాలి అంటే ఫస్ట్ మనం DS-160 ఫామ్ అయితే సబ్మిట్ చేస్తాం కదా. DS-160 ఫామ్ సబ్మిట్ చేశాక వీసా ఇంటర్వ్యూకి అయితే స్లాట్స్ బుక్ చేసుకుంటాము. ఈ వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత మనము బయోమెట్రిక్ అండ్ అలానే వీసా ఇంటర్వ్యూకి అయితే వెళ్తాము. సో ఈ వీసా ఇంటర్వ్యూ అంతా అయిపోయాక మనకు ఒకవేళ మనం పే చేయాలి అనుకుంటే అక్కడ యుఎస్ కాన్సులర్ ఆఫీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి పే చేయమనేసి చెప్తారనమాట. సో వాళ్ళు మనకి వన్స్ పే చేయమన్నాక మనం అమౌంట్ అనేది అయితే అక్కడ బాండ్ అనేది అయితే సైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది మనకి $15,000 అందరికీ కాదనమాట. $5,000 to $15,000 లోపల వేరీ అవుతుంది బాండ్ అనేది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో అది రిఫండబులే అనమాట. అది ఎలా అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అంతా అయిపోయి వీసా మనకు వచ్చేసాక మనం యుఎస్కి వెళ్ళాం. అక్కడ మనం ఏదైతే టైం పీరియడ్ వాళ్ళు ఇస్తారో ఆ టైం పీరియడ్లో మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ అయిపోతే మనకి ఈ అమౌంట్ అనేది అయితే రిఫండ్ అయిపోతుంది. ఒకవేళ మనం రిటర్న్ అవ్వకపోతే దెన్ ఇది అమౌంట్ అనేది అయితే మనకి రిఫండ్ అవ్వదు అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ ఎందుకు తెచ్చారు ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ అంటే చాలా మంది వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ యుఎస్లో ఉండి వాళ్ళ టైం పీరియడ్ అయిపోయాక కూడా మళ్ళీ రిటర్న్ అవ్వట్లేదు. సో దాని వల్ల ఇక్కడ యుఎస్ లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి యుఎస్ గవర్నమెంట్ అయితే ఈ రూల్ అయితే తెచ్చారు. ఈ షూరిటీ బాండ్ అనేది కొంత కంట్రీస్ వరకే వాళ్ళు పెడుతున్నారంట ఈ రూల్స్ అనేవి. సో అవి ఏ కంట్రీస్ ఏంటి అనేది డీటెయిల్ గా త్వరలోనే రిలీజ్ చేస్తుంది అమెరికా గవర్నమెంట్ అనేది. అలానే మనకి వీసా వేవర్ ప్రోగ్రామ్ లో ఎవరైతే ఉన్నారో ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో వాళ్ళకి ఈ బాండ్ అనేది అయితే వర్తించదు. సో క్లియర్ గా చెప్పాలంటే ఇదంతా ఎందుకంటే నార్మల్ గా మనకి వీసా టైం పీరియడ్ లోపల మనం మళ్ళీ బ్యాక్ కి వెళ్ళిపోవాలి కదా. అలా బ్యాక్ కి వెళ్లకుండా అరౌండ్ 5 lakhs కంటే ఎక్కువ మంది టైం పీరియడ్ అయిపోయినా సరే ఉండిపోతున్నారు అకార్డింగ్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ 2023. సో ఇవన్నీ తగ్గించడానికి స్ట్రిక్ట్ గా రూల్స్ అనేది అయితే పాస్ చేస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే. సో నాకు తెలిసింది లేటెస్ట్ న్యూస్ అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే ఈ యుఎస్ వీసా ప్రాసెస్ ఎలా చేయాలి, ఏంటి, B1 B2 టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఇలాంటి వీడియోస్ అన్ని నేను ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.